హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే నా డిశ్చార్జ్ డే అంటే 4th డే నేను హాస్పిటల్లో ఉండడం. ఇక 4th డే రోజే నాకు ఈవినింగ్ డిశ్చార్జ్ అయితే చేస్తున్నారు. మెయిన్గా వచ్చేసి డిశ్చార్జ్ ఎందుకు అంటే మనం యాక్టివ్గా ఉన్నాం, మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు అన్నప్పుడే డిశ్చార్జ్ చేస్తారు. పెయిన్స్ అనేది కొంచెం అన్న తగ్గి ఉంటేనే పంపిస్తారు. సో నేనైతే ఇంకా మార్నింగే కొంచెం బేబీకి ఫీడింగ్ ఇచ్చేసి నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను. ఎందుకంటే మనం ఎంత ఫ్రెష్ ఉంటే బేబీకి కూడా అంత ఫ్రెష్ అనిపిస్తుంది కాబట్టి ఇంకా కాసేపు అయ్యాక ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత కాసేపు అట్లా వాక్ చేశాను. ఎందుకంటే బాడీ ఎక్కడిదక్కడ పట్టేసినట్టు ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ ఎలా ఉంటుంది అంటే బాడీలో అసలు ఎలాంటి కదలిక లేకపోతే ఇంకా మన స్ట్రెచ్ అవ్వడానికి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో మనం వాక్ చేసేందంటే అన్ని బాడీ పార్ట్స్ కొంచెం ఫ్రీగా అనిపిస్తాయి. సో కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది. ఎవరైనా సపోర్ట్ తీసుకోనన్నా లేదంటే నార్మల్గానైనా వాక్ చేయడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రూమ్ అంతా చింద్రమందరం ఉంది. ఎందుకంటే ఈవినింగ్ డిశ్చార్జ్ కాబట్టి ఇంకా అన్నీ సెట్ చేసేసుకోవాలి. ఆ లోపు నేనైతే లంచ్ అయితే తినేసాను. ఇంకా లంచ్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ వచ్చేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయినా మళ్ళీ. ఎందుకంటే ఇంక ఇంటికి వెళ్తున్నాం కదా, కొంచెం మనం ప్యాంపర్ చేసుకోవాలి కదా. ఇంకా బేబీ వచ్చేసాక ఇద్దరు పిల్లలు వచ్చేసాక మన కాన్సన్ట్రేషన్ అనేది చెయ్యం కదా. అలా కాకుండా కొంచెం ఒక 5 minutes అన్న మనం కేటాయించుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. ఇంకా బేబీకి కూడా ఇంకా మా బాబుకి కూడా అందరం ఇంకా రెడీ అయితే అయిపోయాము. ఎందుకంటే ఇంక వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోతేనే హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఆ లోపు మా హస్బెండ్ వచ్చేసి చిన్న సెలబ్రేషన్ చేసుకుందాము అనేసి స్వీట్స్ తీసుకొచ్చాడు. ఫస్ట్ వచ్చేసి స్వీట్ మా బాబుకే, ఎందుకంటే వాడు కదా బిగ్ బ్రదర్ అయ్యాడు ఇప్పుడు. సో వాడికి ఫస్ట్ తినిపించిన తర్వాతనే మేము తిన్నాము. ఎందుకంటే వాడికి ఎప్పటి నుంచో తమ్ము కావాలని అడిగాడు. సో వీ గివెన్ ద గిఫ్ట్ టు మై ఎల్డర్ సన్. ఒక తమ్మునైతే ఇచ్చేసాము. సో ఇంకా మేము కూడా జస్ట్ లైక్ అలా ఒక బయట తిన్నా అంతే. ఎందుకంటే మళ్ళీ దగ్గులేస్తుంది. ఇంకా స్టిచెస్ ఉన్నప్పుడు దగ్గులేస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది. కాఫ్ కోల్డ్ అనేది అసలు రావద్దు కాబట్టి ఇంకా జస్ట్ అలా స్మాల్ సెలబ్రేషన్స్ అంతే. ఇంకా మేము అలా స్వీట్స్ తినేసిన తర్వాత ఇంకా కిందికి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే మెయిన్గా మన గైనిక్ ఎవరైతే నాకు చేశారో ఇంకా పీడియాట్రిషియన్కి కూడా నేను స్వీట్స్ ఇవ్వాలని అనుకున్నాము. ఇంకా అందుకే కిందికి వెళ్ళిపోయినాము. కింద చూడాలంటే ఎప్పుడు చూసినా ఈ హాస్పిటల్ ఎప్పుడు రష్ ఉంటూనే ఉంటారు. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా స్వీట్స్ ఇచ్చేసి మనం ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి అన్నట్టుగా. ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తే మనకు కూడా ఈ సమ్ టోకెన్ ఆఫ్ లవ్ అంతే. ఇది అంతా కూడా ఏదో మ్యాండేటరీగా ఇవ్వాలి అలా ఏం లేదు, మన హ్యాపీనెస్ అంతే కూడా. ఇంకా మ్యామ్తోనే ఒక ఫోటో దిగేసిన తర్వాత మళ్ళీ పైకి వచ్చేసాము. పైన రూమ్లో ఏం చేసామంటే ఇంకా కేక్ కటింగ్ అనమాట. మా బాబు టైంలో అయితే ఫస్ట్ డేనే మేము కేక్ కట్ చేసినాము. ఇంకా ఈసారేమో డిశ్చార్జ్ డే రోజు మేము కేక్ కట్ చేసాము. ఇంకా మెయిన్గా వచ్చేసి మా పెద్ద బాబాయ్ కేక్ కట్ చేస్తాడు అనమాట. అందుకోసం చైర్ అంతా సెట్ చేసి వాడు నిల్చునేటట్టు చేసి, ఎందుకంటే వాడు కంఫర్ట్ ఉంటేనే కదా కేక్ కట్ చేయడానికి ఉంటుంది. వాడు హైట్కి సరిపోవాలని చైర్లో నిల్చోబెట్టి కేక్ అయితే కట్ చేపిస్తున్నాం. ఇంకా మెయిన్గా ఇద్దరు బాబులతో ఇంటికి వెళ్తున్నా, సేఫ్గా డెలివరీ అయ్యి హ్యాపీగా ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము అన్న ఫీలింగ్ ఉంది. ఎందుకంటే హాస్పిటల్లో 1 day ఉండడమే కష్టం, అలాంటిది 4 days అంటే 3 days 3 nights స్టే చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా నాకైతే అస్సలే ఉండబుద్ధి కాదు, హాస్పిటల్స్ అంటేనే నచ్చదు నాకు. ఇంకా మనకు డెలివరీ కాబట్టి తప్పదు. ఫస్ట్ బయట అయితే మా బాబుకే పెట్టేశాము. ఎందుకంటే వాడు మా ఫస్ట్ లవ్ కాబట్టి అన్నిటి విషయాలలో కూడా అన్నిటికీ వాడే మా ఫస్ట్ ప్రిఫరెన్స్, మా దైవిక్ బాబు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వెళ్ళిపోవడమే. సో లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాం. చాలామంది నా హాస్పిటల్ ఏంటి, నేను ఇక్కడ డెలివరీ అయ్యానని అడిగారు. ఇట్స్ జననీ హాస్పిటల్ నాగరంలో ఉంది. నేను మా పెద్ద బాబుకి కూడా ఇక్కడే డెలివరీ అయ్యాను. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్న టైంలో కంపల్సరీ అయితే దిష్టి తీసుకొని వెళ్ళిపోవాలి కదా హాస్పిటల్ నుంచి. ఎందుకంటే అందరికి తెలిసిందే ప్రాసెస్.
దిష్టి తీయించేసుకుంటే మంచిది అది ఇది అంటారు కదా. సో ఆయమ్మ వాళ్ళే దిష్టి తీస్తారు, ఇంకా మనం చెప్పాలి ఇట్లా అంటే వాళ్ళే తీస్తారు. ఇంకా బాబుకి నాకు దిష్టి తీసేసి ఇంకా వెనక్కి చూడకుండా ఇంటికి వెళ్ళిపోమని అయితే చెప్పారు. ఇంకా అలా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ నైట్ చాలా టైమే పట్టింది ఇంటికి వెళ్ళిపోయేసరికి. అలా మా డిశ్చార్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఇద్దరు బాబులతోని సేఫ్గా డెలివరీ అయ్యి ఇంటికి వెళ్ళిపోవడం ఒక పెద్ద బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది. కమ్మింగ్ వ్లాగ్స్లో నా డెలివరీ స్టోరీ అయితే పెడతాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. బాయ్.